కానీ ఇంతమంది రజనీకాంత్ గారు అక్కడి నుంచి వచ్చింది మీరు, రాజేంద్ర ప్రసాద్ గారు, చిరంజీవి గారు, సుధాకర్ గారు, హరిప్రసాద్ గారు, నాజరు అసలు ఎలాంటి ఆర్టిస్ట్ వచ్చారు అక్కడి నుంచి? చాలా మంది సార్. ఆ తర్వాత ఎందుకు అది మూతపడిపోయింది, అది నిర్వహించలేకపోయారు? అది కొంత తమిళనాడు గవర్నమెంట్ పాలిటిక్స్ అండి సార్. అంటే ఎంజీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడే ఇక్కడగా జనం వస్తున్నారు, ఇక్కడ పేరు వస్తుంది, అక్కడ వాళ్ళకి ఇన్స్టిట్యూట్ ఉంది, ఐఐటిలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఉంటే అక్కడ జనం రావట్లేదని ఆయన సీఎం గారు కబురు పెట్టి ఛాంబర్ వాళ్ళని, మా ఇన్స్టిట్యూట్ మేము రన్ చేస్తున్నాం కదా, మళ్ళీ మీ ఇన్స్టిట్యూట్తో అవసరం ఉంది, అది క్లోజ్ చేసేయండి, మీ స్టాఫ్కి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి క్లోజ్ చేయించాడు. ఇంకెంతమంది అద్భుతమైన నటులు వచ్చేవాళ్ళు. అప్పుడు లక్ష్మి గారికి ఉద్యోగం ఇచ్చారు అందులో. అప్పుడు దేవదాస్ గారు సినిమాలోకి వెళ్ళిపోయారు, డైరెక్టర్ అయిపోయి నాగమల్లి అలా వరుస. ఫస్ట్ నిజం ఆయన ఫస్ట్ నుంచి నిజం, నేనే కదా హీరో. అయితే అలాగా లక్ష్మి గారు నిజం, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు నాటకం, రాజశాస్త్రి గారు నాటకం, బొమ్మడి గారు విలను, సార్వభౌమరావు పాత్ర విలను. అసలు ఆ విలన్ డైలాగ్స్ చెప్పగలిగితే చాలు యాక్టింగ్ వచ్చేస్తుందని చెప్పేవాడు, నేర్చుకునేవారు, అందరూ నేర్చుకునేవారు కదా. నిజం. ఆ పాత్ర ఫస్ట్ టైం గుమ్మడి గారు ఇక్కడ చెవుల్లో వెంట్రుకలు ఎన్ని పెట్టుకుని చాలు మేకప్ లేకుండా యాక్ట్ చేశారు. తర్వాత చట్టానికి కళ్ళులే ఒకటి మీ జీవితంలో, అదొకటి మంచి క్యారెక్టర్ అండి. తమిళ్లో అయిన తర్వాత తెలుగులో వచ్చింది. తమిళ ఫస్ట్ టైంలో అది తమాషాగా జరిగిందండి సార్. అదే చిరంజీవిని నేను వెళ్ళి డేట్లు అడిగా, కాదు అంతకుముందే. సో అది మళ్ళీ మీ ఇద్దరం కలిసి యాక్ట్ చేసిన సినిమా చట్టానికి కళ్ళు. ఎస్వి చంద్రశేఖర్ గారి డైరెక్షన్, విజయ్ గారి ఫాదర్. మీ పాత్ర అమితాబ్ బచ్చన్ గారు హిందీలో. అవునండి, హిందీలో అమితాబ్. అది యాక్చువల్గా హీరో క్యారెక్టర్ చేయమని అడగడానికి తీసుకెళ్ళారు పూర్ణచంద్ర. తీసుకుని నేను ఈ క్యారెక్టర్ చేయనండి నేను కొంచెం అని చెప్పి, ఆ క్యారెక్టర్ బాగుంది అది చేస్తాను నేను అన్నాడు. ఆయనే అన్నాడు, లేకపోతే ఆ క్యారెక్టర్కి అమితాబ్ బచ్చన్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? అప్పటికి ఆయన ఎక్కడో ఉన్నాడు, యాక్చువల్గా గెస్ట్లో ఉన్నట్టు. బట్ అది కూడా సూపర్ హిట్, 3 లాంగ్వేజ్లోనూ సూపర్ హిట్ అయింది. తెలుగు ఎంత అయిందో హిందీ అంతకంటే ఎక్కువ పెద్ద హిట్ అయింది. సార్ మీ పాత్ర అసలు అమితాబ్ బచ్చన్ గారు చేస్తున్నారు మీకు తెలిసినప్పుడు మీకు ఏమనిపించింది సార్? సంతోషం వేస్తుంది. అంటే పూర్ణచంద్ర ఎంత మా మనుషులే. అంతేగా. అవును, ఆయన ప్రొడక్షన్ మేనేజర్ గా ప్రారంభించబడి అక్కడి నుంచి ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర మా నాన్నగారి దగ్గర పనిచేశారు, ప్రసాదరావు గారి దగ్గర, సికింద్రాబాద్ ఆఫీస్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో పనిచేశారు. మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇంకా అది ఈ నటన ఈ అవకాశాల్లో నుంచి దమయంతి ఆర్ట్ ప్రొడక్షన్స్, దేవాంతకుడు సినిమా, ఈ ప్రయాణం ఎట్లా సాగింది? అసలు నిర్మాతగా మారాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? సినిమాలు చేస్తున్నాను సార్ బాగానే. అప్పుడు చిరంజీవి గారు కూడా మెల్లగా సినిమాల్లోకి వచ్చేసారు. ఫస్ట్ పిక్చరు మేము ఇద్దరం చేసింది కుక్క. అవును. అదే టైంలో అది స్టార్ట్ అవ్వగానే టైంలో ఇది కథ కాదు జరుగుతుంది, చేయబోతున్నారు తెలుగులో. ఎవరిని పెట్టాలని అనుకుంటే ఈరంగశ్వరం గారు నేను చెప్పా, ఇద్దరు వెళ్ళి సార్ చిరంజీవిని కొత్త అబ్బాయి వచ్చాడు చాలా బాగా చేస్తున్నాడు అని మేము చెప్పాము. వెంటనే పిలిపించి ఆయన చిరంజీవి గారికి ఆ క్యారెక్టర్ ఇచ్చారు. ఇలా ఆయన సక్సెస్కి దగ్గర నడుస్తున్నారు. నేను సినిమాలు చేస్తూనే ఉన్నాను, రొటీన్ చేస్తున్నాను. బట్ వీలైనంత వరకు నేను సెలెక్టివ్గా ఉండేవాడిని సార్ క్యారెక్టర్స్. ఇలా చేస్తున్న టైంలో అప్పుడే దాని ముందు సుబ్బారావు కోపం వచ్చిందని ఒక సినిమా చేశాను. వేజాల సత్యనారాయణ గారు, ధవళ సత్యం గారు, డూండి గారు ప్రొడ్యూసర్, డూండేశ్వరరావు గారు. ఆయన ఒక కథ రాసుకుని నారాయణరావు నువ్వైతే బాగుంటుంది సినిమా నువ్వు చేయమన్నారు. అట్లాగే ప్రొడక్షన్ కూడా నీకే అప్పచెప్తాను నువ్వే చూసుకో అన్నాడు ఆయన. సరే నేనే అప్పుడు ధవళ సత్యాన్ని నేను ఎన్నుకున్నాను. ఎందుకంటే అంతకుముందు నేను యువతరం కలిసి సినిమా చేశాను ఆయనతో. అది కూడా నాకు మళ్ళీ మంచి క్యారెక్టర్. నేను సాయి చంద్ అందరం చేసాం. మురళీమోహన్ గారిది కూడా ఒకరోజే పనిచేశారు ఆయన. రామకృష్ణ గారు కూడా ఉంటారు. రామకృష్ణ గారు మెయిన్ క్యారెక్టర్. ఆయనే హీరో అసలు.
ఇది అని మీ ఇద్దరు పాత్రలు, మీది సాయి చంద్ గారిది 2 క్యారెక్టర్లు. భలే పాత్రలు సార్. అది రిక్షావాడి క్యారెక్టర్. పల్లవ నరసింహారావు గారిది నాది ఒక మంచి సీన్ ఉంటుంది అందులో. ఆ రిక్షా తొక్కే అంతకుముందు ఫాదర్ అని చెప్పుకోవడానికే అవును ఇష్టపడిన వాడు ఆయన కాళ్ళ మీద పడతాడు వెళ్ళి, తర్వాత అందుకు రిక్షా తొక్కడం మొదలు పెడతాడు. సరే ఏదైనా కానీ ఎన్నుకుంటే చాలా వరకు మంచి క్యారెక్టర్స్ సార్. ఏదో సినిమా ఒక్కొక్కటి ఆడకపోయినా కూడా నారాయణ బాగా చేశాడా అని వాళ్ళు మాట్లాడుకుంటున్నాం కదా సార్. వాళ్ళకి 2026లో కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా. సో అలా చేస్తూ వచ్చామండి. సుబ్బారావు కోపం వచ్చింది మీద నాకు కొంచెం హోప్స్ ఎక్కువ ఉండేవి. అంచనాలు న్యాచురల్గా దూండి గారు, రవికాంత్ నాగాయచ్ గారు టాప్ టెక్నీషియన్స్. దౌడ సత్యం కూడా నాకు ఆయన అంటే చాలా ఇష్టం. దీంతో హీరోయిన్గా కూడా ఈ అమ్మాయి కీర్తి సురేష్ వాళ్ళ అమ్మ మేనక పున్నమినాగు అయిపోయినప్పుడు ఒక మా అమ్మాయి సినిమా ఒకటి చేసింది సార్, మేనక అని ఒక సినిమా చేసింది ఆవిడ పేరుతోనే. అయితే ఆ అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకొని సినిమా తీసాం, బెజవాడలో తీసాం. బ్యూటిఫుల్ ఓరియంటేషన్ ఆఫ్ విజయవాడ, మొత్తం సినిమా విజయవాడలో తీసాం. ఒక డిస్కో సాంగ్ ఆయన రవికాంత్ నాగాయచ్ గారు తీశారు ఆ రోజు. సో ఆ సినిమా మీద నాకు కొంచెం హోప్స్ ఎక్కువ ఉండేవి. సినిమా రిలీజ్ అయింది, బాగానే చేశాడు అని అన్నారు, కానీ సినిమా ఆడలేదు. ఓకే ఏం చేయాలి నెక్స్ట్ అని ఆలోచిస్తుంటే అప్పుడు మా ఫాదర్ వీళ్ళు ఎందుకు కంగారు పడతావు, నువ్వు సినిమాలు తీ అని ఎంకరేజ్ చేశారు మా ఫాదరు, మా బ్రదర్ రాంప్రసాద్ గారు అంటే పెద్ద అయిన రవి గారు. రాంప్రసాద్ గారు ఎప్పుడు నాకు ఎంకరేజ్మెంట్ ఉండేది. రవి గారు నేను కూడా కలిసి ఈ సినిమా ప్రొడక్షన్ వరకు మేమిద్దరం ఎక్కువ కలిసేవాడు. రవి గారు ఎందుకంటే ఆయన మా భూమి ఒక ఊరికత్త ప్రొడక్షన్ చేశారు, మా భూమి ఇవన్నీ మా రంగుల కలకి ఆయన ప్రొడ్యూసర్. నరసింహరావు గారి సినిమాలన్నీ అన్ని 3 సినిమాల్లో పార్ట్నర్ ఆయన. సో అవును ఇది మంచి సినిమాలు తీసుకోవచ్చు కదా, నువ్వు మంచి కథ ఆలోచించి చేసుకోవచ్చు కదా అంటే సరైన అప్పుడు చిరంజీవి దగ్గరికి వెళ్ళాను. చిరంజీవి గారు అప్పుడు గారలేదులేండి చిరంజీవి అనేవాడిని, నాకంటే చిన్నాడు కదా. చిరంజీవి సినిమా తీద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఒక్క నిమిషం చూసేలాగా సరే తీయని ఒక నిమిషం ఆగని చెప్పి పేపర్ తీసుకొచ్చి డేట్లు రాసి ఇదిగో నీ దగ్గర పెట్టుకో అని సంతకం పెట్టి ఇచ్చేసాడు. చిరంజీవి గారు ఇచ్చేసారు మీకు సంతకం. మధ్యలో ఎస్పి వెంకన్న బాబు గారు, జయకృష్ణ గారు, అదే తమాషా, అది ఫ్రెండ్షిప్ విలువ, గౌరవం మీ బంధానికి ఇచ్చిన గౌరవం, నా మీద ఉన్న నమ్మకం. డిస్ట్రిబ్యూటర్ని, నటుడిని ఆయనతో పాటు కలిసి సినిమాల్లో ట్రావెల్ చేశాను. ఇవన్నిటి మీద ఆయనకున్న నమ్మకంతో ఇచ్చేసి కథ అడగలేదు. ఏంటి కథ ఏంటి డైరెక్టర్ ఎవరు ఏం అడగకుండా ముందు డేట్లు రాసి ఇచ్చేసాడు. అది తీసుకెళ్ళి నేను వెంకన్న బాబు చూపించాను. వాళ్ళు అరవింద్ గారు కాసేపు కింద మీద పడ్డారు. సరే డేట్లు ఉన్నాయి కదా, మీరు కథ తక్కువ అయితే వెళ్ళాడు. కథ ఎదుగుతున్నాను, కథ దొరకట్లా. అప్పుడు భరత్ అని తమిళ్లో డైరెక్టర్ వచ్చాడు. భరత్ అండి రాజ్ భరత్ ఎంకింకరుడు చేశాడు చిరంజీవి గారితో. అతనే ఆ డైరెక్టర్ కొంచెం సక్సెస్గా ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి కథ అనుకుందామని కథ చెప్పి నేను కృష్ణార్జున యుద్ధం తీద్దాం, సోషలైజ్ చేద్దాం. కృష్ణుడు అర్జునుడు 2 క్యారెక్టర్స్, ఒకటి అర్జున్ని ఒకటేమో చిరంజీవి, ఇద్దరిని పెట్టి తీద్దామని అతనితో సెట్టింగ్ స్టార్ట్ చేశాం. ఆడు చేస్తున్నాడు కానీ కథ రావట్లేదు బయట. యాస్టీస్గా తీయలేం కదా, అది సోషలైజ్ చేయాలి కదా, గొప్ప పౌరాణికం. నేనేమో గైడ్ పాత్ర వేద్దామని, సెంట్రల్ క్యారెక్టర్, అద్భుతమైన పాత్ర అది చేద్దామని సెట్టింగ్ కూర్చుంటే కథ రాదు. ఈ లోపు డేట్స్ దగ్గరికి వచ్చేసాయి. అప్పుడు వెంకన్న బాబు ఇంటర్వ్యూ రావడం మొదలెట్టాడు. ఏంటి ఆయన డేట్లు ఇంకా 1 నెల రోజులే ఉన్నాయి, నువ్వు ఇంతవరకు కథే రాలేదు, ఎప్పుడు కథ వేస్తావు, ఎప్పుడు ట్రీట్మెంట్ చేస్తావు, ఎప్పుడు సినిమా తీస్తావు, మరి అయితే నేను వేరే వాళ్ళకి ఇచ్చాను ఆ డేట్లు అన్నాడు. అప్పుడు నాకు సరే లేదు కొంచెం టైం ఇవ్వండి సార్ అన్నా. 10 రోజులు టైం ఇవ్వండి, 10 రోజులు వారం టైం ఇవ్వండి.
అని ఎస్ఎస్ చంద్రశేఖర్ ఎక్కడ ఉన్నాడో ఎత్తుకుంటుంటే ఆయన బెంగళూరులో షూటింగ్ చేస్తున్నారు సార్ అన్నాడు. గెలువు నన్నదే అని కన్నడ సినిమా చేస్తున్నారు. సరే నేను వెంటనే రాత్రి బస్సు ఎక్కేసి బెంగళూరు వెళ్ళిపోయాను. ఆయన కలిసా నెక్స్ట్ డే అక్కడ షూటింగ్కి వెళ్ళా, షూటింగ్లో కలిసా. ఎస్ఎస్ చంద్రశేఖర్ సరే సార్ అప్పటికి మేము చట్టానికి వెళ్ళి తీసాం, హిట్ కూడా అయింది. అవును హిట్ అయింది. అవును. చెప్పేసి సాయంత్రం హోటల్కి వచ్చాక కథ చెప్పాడు ఆయన. నాకు నచ్చేసింది. వెంటనే చిరంజీవి ఫోన్ చేశాను. చేసి ఎస్ఐ చంద్రశేఖర్ దగ్గరికి వచ్చాను, ఆ కథ విన్నాను, నాకు నచ్చింది అన్న. నచ్చితే ఇంకేం కొనుక్కొచ్చేసే అన్నాడు ఆయన. అంతే, కొనుక్కొచ్చేసాను. ఆ కథ తీసుకుని సిట్టింగ్స్ కూర్చున్నాం. సిట్టింగ్ అయిపోయింది, రెడీ అయిపోయింది. సారథిలో షూట్ సెట్ చేద్దాం, హైదరాబాద్లో షూట్ చేద్దాం డిసైడ్ చేసుకున్నాం. అప్పటికి ఇక్కడ ఎన్ని అనౌన్స్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఇంకొక వారం రోజులు ఉందనగా ఈ కన్నడ సినిమా రిలీజ్ అయింది అక్కడ బెంగళూరులో. సరే చూద్దామని నేను, శివనాగేశ్వరరావు గారు మా కో డైరెక్టర్, శివనాగేశ్వరరావు నేను బెంగళూరు వెళ్ళాం. సినిమా చూసాం. ఫస్ట్ డే మార్నింగ్ షో కానీ సినిమా సూపర్ ఫ్లాప్. సుమలత హస్బెండ్ అమరీష్ గారు, అంబరీష్ హీరో. ఏం చేయాలి, మళ్ళీ మొదటికి వచ్చింది బండి. మేము వచ్చి కూర్చున్నాము. డైరెక్టర్ కూడా మన ప్యాచెస్ వెళ్ళిపోయి ఆయన డైరెక్షన్ కదా సినిమా, ఆయనే చేయాలి కూడా. ఏం చేయాలి, తలబట్టు కూర్చుంటే కథ ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచించాం. కన్నడ ప్రభాకర్ విలన్ క్యారెక్టర్. ఆ కన్నడ వర్షన్ ఏమైందంటే విలన్ అతను హీరోలా కనిపించాడు, డ్యామేజింగ్గా కనిపించాడు. హీరో డల్ అయిపోయాడు, అందుకు ఫ్లాప్ అయింది. మనం ఏం చేద్దాం, వాడిని డల్ చేయాలి, హీరోని ఎలివేట్ చేయాలి. అతన్ని ఫ్లాష్ బ్యాక్ ఏవైతే రివెంజ్ ఉందో తగలబెడతాడు ఫాదర్ని, అది హీరో గారికి మార్చాం. హీరో చిన్నప్పుడు ఎవడో తగలబెట్టాడు, ఆడి కొడుకు ఈడు. డైరెక్టర్ చెప్తారు బాగుంది ఇది అన్నాడు. ఆయన వైపోయే రచయితలు కూడా వాళ్ళే, ఆయనే బాగుంది అన్నాడు. సరే చిరంజీవి వెళ్ళి అంతా రెడీ, సబ్జెక్ట్ కూడా రెడీ అన్నాడు. సరే అయితే కానీ షూటింగ్ అన్నాడు. ఆయన వెళ్ళిపోయాం. అది కూడా యాక్చువల్ కాన్ఫిడెన్సే, లేకపోతే వినో ఇంకా వాళ్ళకైనా పిలిపించాను ఇలాగే ఏమి అనలా. అంత కాన్ఫిడెంట్గా ఎపిసోడ్స్ గా చాలా బాగుంటుంది సార్ దేవాంతకుడు. కథ బాగుంటుంది కదా, ఎందుకంటే విజయశాంతి గారు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అది బాగానే ఉంటుంది. అసలు ఆ మర్డర్ దగ్గర చిరంజీవి అన్యాయంగా ఇరుక్కుపోవడం అనేది అది సింపతి కూడా వస్తుంది. మదరు సిస్టర్ చిరంజీవి గారు ఆ సీన్స్ అన్ని చాలా బాగుంటాయి. మంచి స్టోరీ అది.